హాయ్ హలో నమస్తే. ఏదో కరెంటు భారీగా వర్షాలు వచ్చి కరెంటు పోయి ఇంటర్నెట్ రాక నానా కష్టాలు పడి ఏదో ఒక చిన్న వీడియో పెడుతున్నాను మీకు. ఈరోజు అమరావతిలో ఒక ముగ్గురు ప్రసంగాలు, మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా మాట్లాడారు. పెద్ద విప్లవాత్మకమైనటువంటి ప్రసంగాలు ఏం లేవు, నార్మల్ ప్రసంగాలే ఇచ్చారు. ఎప్పుడు చెప్పే ప్రసంగాలే ఇచ్చారు. ఇంకా వాటి గురించి మనం రోజు మాట్లాడలేము. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం ఒక 3 కౌంటర్లు వేయాలి. కాబట్టి ఆ 3 కౌంటర్లలో ఒక్కొక్కరు మాట్లాడిందని ఒక 3 మాటల గురించి మీకు చెప్తున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వినండి, ఒకసారి చూద్దాం. అదే లాస్ట్ గవర్నమెంట్ టోటలీ డిస్ట్రాయిడ్ ఎకానమీ అని అన్నారులేండి. గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం అదే గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు నష్టపోయింది అంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ఇవ్వద్దు అన్నారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అని అన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు అన్నారు. మోడీ గారు ఏమన్నారు వినండి. ఈయనేమన్నారు మోడీ గారు? केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है. గత ప్రభుత్వంలో మేము అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు మేము డబ్బులు మద్దతు ఇచ్చామని చెప్పి ఈయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కేంద్రం నుంచి ఏమి రాలేదన్నారు. ఈయనేమన్నారు? గత 10 సంవత్సరాలుగా మేము మద్దతు ఇస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వినండి. గతంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అది వినిపిస్తా చూడండి. Now what I am saying, I have come from Amaravati to Delhi, which is true, for the purpose to seek justice. Same Parliament House, exactly 5 years back, they have bifurcated the state. They have enacted one act. To pass that bill, they have given some assurances. For the last 4 years, I have come 29 times to Delhi. I wanted to have some hand-holding. That's why I had alliance with the BJP. I joined NDA. For the last 4 years, they didn't fulfill. That's why I wanted to ask this nation, all political parties, including present government, is it not the responsibility of the parliament to execute, and also what all you supported or you have promised at that time? But ఒక వ్యక్తిని మనం parliament to execute. సో అర్థమైందిగా. గత ప్రభుత్వం నేను వీళ్ళేదో మాకు డబ్బులు ఇస్తారని చెప్పి నేను వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే నాకేమి ఇవ్వలేదు, అందుకని నేను అమరావతి నుంచి ఢిల్లీకి వచ్చాను, ఈ దేశాన్ని అడుగుతున్నాను, ఇది అన్యాయం కదా, మా రాష్ట్రానికి డబ్బులు ఇవ్వరా కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఢిల్లీకి వచ్చానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రసంగం ఏంటి? ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తున్న మోడీ గారు అని చెప్పేసి 2019లో ఢిల్లీలో కూర్చొని ఒక ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని దేశాన్ని అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి, మోడీ గారు నాకేమి హెల్ప్ చేయట్లేదని కూర్చొని అన్నారు కదా. అంటే ఏమి ఇవ్వలేదని కదా. మరి అంటారు మోడీ గారు నేను గత 10 సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హెల్ప్ చేసినట్టే కదా అర్థం. ఇప్పుడు ఈయన 2019లో నాకేమి హెల్ప్ చేయలేదని పోయి ఢిల్లీలో గొడవ చేశారు. మోడీ గారు నేను మొత్తం హెల్ప్ చేశానంటే ఇంక ఎవరు ప్రభుత్వం హెల్ప్ చేసినట్టు? జగన్ గారి ప్రభుత్వంలో హెల్ప్ చేసినట్టు. జగన్ గారి ప్రభుత్వం ఏం జరగలేదని చెప్తున్నారు కదా. ఇదంతా మిథ్య పైన. ఓకే, And also what all you supported or you have promised at that time. But ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి. రాళ్ళల్లో రప్పల్లో మహానగరాన్ని చూశారట. అమరావతి రాళ్ళు రప్పల. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, అది పచ్చని పంట భూములు. అమరావతి అనేది పచ్చని పంట భూమి. అది
రాళ్ళు రప్పలా అవి అమరావతిని. మీరు ఏదో రాయలసీమలో ఉన్న కొండలు గుట్టలు లేదంటే తెలంగాణలో ఉన్న కొండలు గుట్టలు అంటే అక్కడ ఎక్కువ రాతి నేల, పచ్చని పంట పొలాలు అవి. చూడండి మీకు చూపిస్తాను అమరావతి పంట పొలాలు ఎలా ఉంటాయో. ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. ఇది అమరావతి రాళ్ళు గుట్టల ఇవి అమరావతి పచ్చని పంట పొలాలండి అవి. అమరావతి ల్యాండ్ ఇలా ఉంటుంది, అది కొండల గుట్టల్లో నగరం చూసేది చంద్రబాబు నాయుడు గారు అంటే పచ్చని పంట పొలాల్లో నగరం కడుతూ. సరే ఎనివే 5 సంవత్సరాలు జపాన్ ఇప్పుడు ఏమన్నారు చూడండి. ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందంట. ఇక్కడ ఏముందంటే ఇదిగో చూడండి, ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్స్ ఇంప్రెసివ్ గ్రోత్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ సర్వే ఫర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్. చూడండి ఇక్కడ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ పర్ క్యాపిటా ఇన్కంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇంప్రెసివ్ ఎకనామిక్ గ్రోత్. విధ్వంసం ఎక్కడ జరిగింది? India was ranked 10th in the world economy. ఓకే, Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. ఓకే, According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. ఓకే, It will also surpass Germany ఓకే. and reach 3rd place by 2027. అది ఇప్పుడు దా చెప్పింది జీడిపి గురించి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి. ఇది ఇక్కడ చూడండి, ఇండియా ర్యాంక్స్ 13th ఇన్ కంట్రీ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇది ఎప్పుడు జూలై 24, 2024 అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడే అధికారంలో తీసుకుంది. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరమే జూలై 24, 2024 వచ్చిన ఒక సర్వే, ఇండియా ర్యాంక్స్ 13th ఇన్ కంట్రీస్ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్. 13th ర్యాంక్ అంటే అర్థం ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా? 130 దేశాలు ఉన్నాయి. అంటే మన పైన ఏ సూడానో, ఏ సొమాలియానో, ఏ జింబాంబేనో ఎకనామిక్గా స్ట్రగుల్ అయ్యి ఉన్నాయి చూసారా, వాళ్ళు ముందున్నారు, మనం 13వ ప్లేస్లో ఉన్నామని అర్థం. అంటే మన లిస్టు ఏ సూడాను, జపాన్, సొమాలియా ఆ లెవెల్లో ఉంది అని అర్థం కదా. 13వ ప్లేస్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్లో 13వ ప్లేస్ అంటే అర్థం ఏంటి? ఓకే, జీడిపి గురించి చెప్పుకుంటే సరిపోయిందా మనం? ఇంకోటి చూపిస్తా చూడండి, ఇది చూడండి, ఇండియాస్ అరే ఇది చూడండి, ఇండియాస్ గ్రోత్ 5th లార్జెస్ట్ ఎకానమీ బట్ లో పర్ క్యాపిటల్ జీడిపి. ఇది లో పర్ క్యాపిటల్ జీడిపి. ఓకే, ఇదేం ఇండియా టుడేనా ఏదో రాశారు. ఓకే, ఈ లో ఇక్కడ చూడండి, ఇండియా సైజబుల్ ఓవరాల్ జీడిపి ఇస్ డైల్యూటెడ్ బై ఇట్స్ లార్జ్ పాపులేషన్. వాళ్ళే రాశారు ఇక్కడ. జీడిపిలో 5th ఎకానమీ కరెక్టే, ఎందుకంటే ఇట్స్ లార్జ్ పాపులేషన్. భారతదేశంలో జనాభా లెక్కలు చేయలే, జనాభా లెక్కల ప్రకారం 150 కోట్ల మంది జనాభా దాటిపోయి ఉంటారు ఇప్పటికీ అని ఒక అంచనా. 150 కోట్ల మంది తలా 1000 రూపాయలు సంపాదించినా నీకు జీడిపి పెరిగిద్ది. ఏదో బతకడానికి ఎవడో ఒకటి పనిచేయాలి కదండి, ప్రతివాడు పనిచేయాల్సిందే. 150 కోట్ల మంది జనాలు భారతదేశంలో సంపాదిస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం జీడిపి ఈజీగా పెరిగింది. బట్ పర్ క్యాపిటా ఇన్కంలో 90th ప్లేస్లో ఉంది. ఓకే, అంటే మనం ఏది ప్రొజెక్ట్ చేయాలి, జీడిపిని ప్రొజెక్ట్ చేసుకొని ఎకానమీ పెరిగిందని చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఎకానమీ, అప్పుడు దేశం బాగుపడుతున్నట్టు. అది 13th ప్లేస్లో ఉంది లిస్ట్లో. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ పెంచాలి, అది 80వ ప్లేస్లో ఉంది. ఓకే, మనం అంటే మనం ఏదో ఒక పాయింట్ని మనం చూపించుకొని దేశం ఒక విప్లవాత్మకంగా మారిపోయిందని చెప్పుకోవటంలో ఎవరికి లాభం ఏంటి? దానివల్ల పేదవాడి కడుపు నిండిద్దా? గ్లోబల్ ఇండెక్స్లో
భారతదేశం జీడిపిలో 3rd ప్లేస్ అని చెప్పుకోవడానికి పనికి వచ్చింది. పేద ప్రజలకు ఆకలికి అన్నం తినాలి కదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. And 15 crore people have been brought out of poverty. ఇది కూడా 15 కోట్ల మంది పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చారట. ఇది చూడండి పావర్టీ ఇండెక్స్, ఇది చూడండి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఇది ఎన్ని పారామీటర్లు పెడితే ఇది మన భారతదేశ పారామీటర్ ఇంటర్లో ఇది ఒకటి యాడ్ చేశారు, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇది లివింగ్ స్టాండర్డ్లో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ లివింగ్ స్టాండర్డ్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇదేంటంటే ఒక గ్లోబల్ స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఒకటి ఎక్కువ పెరిగింది ఏంటి అంటే ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, యాడ్ చేశారు. అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు చూపిస్తే ఇంకెవడు ఉంటాడు, పేద ప్రతి వాడికి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. బ్యాంక్ అకౌంట్ ఉంటే దానిలో డబ్బులు ఉంటుంది ఆ లోపల. ఓకే, ఇక చూడండి న్యూట్రిషన్ చైల్డ్ మోర్టాలిటీ 2 ఉన్నాయి అక్కడ హెల్త్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి భారతదేశం దాంట్లో న్యూట్రిషన్ చైల్డ్ మోర్టాలిటీ, ఇదేంటే యాంటీనేటల్ కేర్ ఒకటి యాడ్ చేశారు. యాంటీనేటల్ కేర్ అంటే అర్థం ఏంటి, మా తల్లి బాలింతలకి చూసుకునేటువంటి కేరు. బాలింతల్ని ప్రభుత్వము ఈ అంగన్వాడీల ద్వారా వాటి ద్వారా ఎవరెవరికైతే పాల ప్యాకెట్లు ఇస్తున్నారో వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు చూపిస్తే సరిపోతుందా? ఓకే చూడండి కదా, చూడండి మన పారామీటర్లు. We have taken one more revolutionary decision, that is caste census. It is a big game. వెరీ గుడ్. క్యాస్ట్ సెన్సెస్ బిగ్ గేమ్ చేంజర్ అట. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వినండి. Changer. My idea is skill census. Skill census. You are saying instead of a caste census, you need Go a for skill skill census census. to monitor the skills that people have. Yeah. Then you will get all the data. క్యాస్ట్ సెన్సెస్ వద్దు, ఏమొద్దు తీసి పక్కన పడేసి స్కిల్ సెన్సెస్ చేయండి, క్యాస్ట్ సెన్సెస్ వద్దని చెప్పిన ఆయన ఇప్పుడు బిగ్ గేమ్ చేంజర్ అని ప్రసంగం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక మాట కూడా అన్నారు అప్పుల గురించి చూడండి. Now, he is giving 10 rupees. Jagan Reddy. I am going to give 15-20 rupees by creating wealth and earning more revenue. He is giving by borrowing. అంటే అర్థం ఏంటి తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు తలా 10 రూపాయలు ఇస్తున్నాడు అంటే స్కీముల ద్వారా డబ్బులు ఇస్తున్నాడు. నేను 20 రూపాయలు ఇవ్వబోతున్నాను, బట్ నేను డిస్ట్రిబ్యూట్ చేయను, వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు, నేను అలా పంచను, వెల్త్ క్రియేట్ చేస్తా అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ నానా కష్టాలు పడి స్కీములు ఇచ్చుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే సంవత్సరంలో 1,46,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. జగన్ ఈజ్ బారోయింగ్, సో ఐ విల్ నాట్ డూ, ఐ విల్ క్రియేట్ వెల్త్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. That is not sustainable. ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను 4వసారి ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా అగాధమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే అర్థమైందిగా, ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉంటే ఆక్సిజన్ ఇచ్చి బయటపడేసిందంట కేంద్ర ప్రభుత్వం. కానీ నిన్నే వచ్చినటువంటి ఒక సర్వే ఏం చెప్తుందో చూడండి. రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇది ఇక్కడ చూడండి, ఇదిగో ఆంధ్రప్రదేశ్ -3% విశాఖపట్నం స్టీల్ ని -3%. మళ్ళీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అర్థమైందిగా, విశాఖపట్నం స్టీల్కి 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ అంటారు దాన్ని. ఇక్కడ ఏముంది చూడండి, ఆ 11,400 కోట్లు 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ క్యాపిటల్ అట. ఈక్విటీ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, భాగం అడిగారు అని అర్థం. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, ఇదిగోబాయ్ నీకు డబ్బులు ఇచ్చాను 11,000 రూపాయలు అంటే 10,300 కోట్ల రూపాయలు నీకు డబ్బులు ఇచ్చాను, నేను అప్పు ఇచ్చాను అనుకోకు, అలాగని ఫ్రీగా ఇచ్చానని కూడా కాదు అర్థము, నీ ఈ స్టీల్ ప్లాంట్లో నాకు భాగం ఇవ్వాలి అని. దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు, ఈక్విటీ క్యాపిటల్ అంటారు దాన్ని. ఈక్విటీ అంటే భాగం అడిగారు. కేంద్ర ప్రభుత్వము 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి దాంట్లో భాగస్తులు అడిగారు, భాగం అడిగారు వీళ్ళు.
ఓకే, మరి దాని ప్యాకేజ్ అంటారా? సరే, ఏదో ఒకటి ఆగస్టులో ఏదో ఒకటి డబ్బులు అయితే వచ్చినాయి కదా అని ఏదో స్టీల్ ప్లాంట్ రన్ అవుతుంది. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఎప్పుడు వచ్చింది? కేంద్ర సర్కార్ उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. ठीक है. కేంద్ర ప్రభుత్వం అంట రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్తిగా మద్దతు ఇస్తుందంట. ఓకే, మరి మద్దతు ఇస్తే ఇది చూడండి, रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. ఇదేంటి మద్దతు ఇస్తే? కేంద్ర ప్రభుత్వము $300 మిలియన్ లోన్ ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంది కేంద్ర ప్రభుత్వమే. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమరావతికి $300 మిలియన్ లోన్ బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్కి లెటర్ రాశారు, డబ్బులు ఇవి కాకండి అక్కడ అమరావతి ఆపేసేయండి అని లెటర్ రాసింది కేంద్ర ప్రభుత్వమే. ఏది లోన్ ఇవ్వద్దని చెప్పి ప్రపంచ బ్యాంక్కి. Now what I am saying, అది రాశాడని ఈయన ఢిల్లీ పోయి ఇది మాట్లాడారు. I have come from Amaravati to Delhi, which is true, for the purpose to seek justice. Same Parliament House, exactly 5 years back, they have bifurcated the state. They have enacted one act. To pass that bill, they have given some assurances. For the last 4 years, I have come 29 times to Delhi. I wanted to have some hand-holding. That's why I had alliance with the BJP. I joined NDA. For the last 4 years, they did fulfill. That's why I wanted to ask this nation, all political parties, including present government, is it not the responsibility of the parliament to execute, and also what all you supported or you have promised at that time? But this కరెక్ట్. अभी हमारे వీళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఢిల్లీ పోయి నేను దేశాన్ని అడుగుతున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ ద నేషన్ దట్ ఈజ్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ మనీ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదని ఢిల్లీ పోయి గొడవ చేసాడని అర్థం. ఇప్పుడు వచ్చి ఎందుకు ఊరికే ప్రసంగాలు చెప్పుకున్నారు? आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं. बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है. बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल, फ्लाईओवर और अंडरपास बनाए गए हैं. इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को గత ప్రభుత్వంలో రైళ్లు వేసాము, రోడ్లు వేసాము అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయి సెంటర్ బిట్రేడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక హెడ్లైన్స్ ఇచ్చి నేషనల్లో గొడవ చేశారు. బట్ అయినా సరే మేము హైవేలు వేసాము, రైల్వేలు వేసాము అంటే అర్థం ఎవరు ప్రభుత్వం వేసినట్టు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు 2019లో మాకు అసలు ఏం డబ్బులు లేదని. నేను రైల్వేలు వేసాను, హైవేలు వేసాను అంటే ఎవరు ప్రభుత్వం వేసినట్టు? జగన్ గారి ప్రభుత్వం వేసినట్టు అని. అదే కదా అర్థం ఇండైరెక్ట్గా. अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है. ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख. ఆంధ్రప్రదేశ్ జీడిపిని చాలా ఎత్తుకు తీసుకెళ్తారట. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి జీడిపి రేట్ ఇందాక చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇదిగో చూడండి ఎంత ఉంది. ఇదిగో ఆంధ్రప్రదేశ్ -3% జీడిపి ఆంధ్రప్రదేశ్. సో అది సంగతే. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ.